హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 రిక్రూట్మెంట్కి మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులైతే 2024లో క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చిందనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి ఫేజ్ 12, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ లాంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో 1997 నుంచి ఇప్పటి వరకు అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకోవడం ద్వారా అన్ని పీడిఎఫ్ మెటీరియల్స్ని పొందవచ్చు. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి మెటీరియల్స్ బైలింగ్వల్లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు 199 రూపీస్ పే చేసినట్లయితే మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేసినట్లయితే ఈ కోర్స్ కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 12కి సంబంధించినటువంటి 2024 నోటిఫికేషన్ అండి. మనకి ఫేజ్ 12 కానీ లేదా ఫేజ్ 13 కానీ ఏ రిక్రూట్మెంట్ అయినా సెలక్షన్ పోస్టులకి సంబంధించి 3 types ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉంటాయి. ఒకటి 10th లెవెల్లో అంటే మెట్రికులేషన్ లెవెల్ పేపర్ ఉంటుంది, మరొకటి ఇంటర్మీడియట్ లెవెల్లో, మరొకటి డిగ్రీ లెవెల్లో మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. సో మీకు 10th, ఇంటర్, డిగ్రీ ఈ మూడిట్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ సెలక్షన్ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, ఎటువంటి జాబ్స్ ఉంటాయి, అలాగే సిలబస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మెట్రికులేషన్ లెవెల్ పేపర్ అనమాట. సో 2024 20th జూన్ ఫస్ట్ షిఫ్ట్లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ అండి ఇది. సో ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి మెట్రికులేషన్ లెవెల్ పేపర్ ఏ విధంగా వచ్చిందనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఫర్దర్గా నేను మీకు ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి పేపర్స్కి సంబంధించినటువంటి డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉండేది అని నేను మీకు ఆ వీడియోస్లో అయితే చేస్తాను. ఈ 2024కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా 199 రూపీస్ కోర్సులు అయితే ప్రొవైడ్ చేశాము. సో ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ అయితే తీసుకోండి. సో మీకు ఈ ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 12కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్తో పాటు ఎస్ఎస్సి సిజిఎల్, ఎంటీఎస్, జీడీ ఇంకా మిగిలినటువంటి అన్ని పేపర్స్ కూడా ఉంటాయి. సో ముందుగా రీజనింగ్కి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రీజనింగ్లో వాట్ విల్ కమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ఆల్సో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది, క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చారు. సో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పేసి అనుకోండి మీరు. సో ఈ ఎక్స్ వాల్యూ మీరు కనుక్కోవాలి. సో ఎక్స్ వాల్యూ కనుక్కునే ముందు ఇక్కడ కొన్ని ఏవైతే మనకి సింబల్స్ ఉన్నాయో వాటిని మీరు ఇంటర్చేంజ్ చేయాలి. సో ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్టాలి, మైనస్ ప్లేస్లో ప్లస్ అనేది మీరు ఇంటర్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మైనస్ ప్లస్ ఉంది కదా, సో వీటిని ఈ విధంగా మీరు ఇంటర్చేంజ్ అయితే చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ మల్టిప్లికేషన్ డివిజన్ ప్లేస్లో, డివిజన్ని మల్టిప్లికేషన్ ప్లేస్లో మీరు ఈ విధంగా ఇంటర్చేంజ్ చేయాలని చెప్పేసి ఇచ్చారు. సో ఇది కూడా మీరు మార్చాలన్నమాట. అంటే ఇక్కడ 9 డివిడెండ్ ఉంది కదా, 9 × 145 ఇంటూ అని చెప్పేసి ఉంది. సో కాబట్టి ఇక్కడ మీరు డివిడెండ్ వేయాలి. సో డివిడెండ్ పక్కన 29 ఉంది కాబట్టి అది మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది డివిజన్లోనికి. సో మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, మైనస్ని ప్లస్గా మార్చాలి కాబట్టి తర్వాత 75 - 13 అనేది చేయాలి. సో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో మనం క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం. అనుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ 29 మనకి 5 times పోతుంది. సో మనం ఇక్కడ బాడ్మాస్ థియరీ అనేది యూజ్ చేయాలి. సో మీకు తెలుసు బాడ్మాస్ థియరీ. సో బ్రాకెట్స్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్లు అలా ఉన్నాయా లేదని చూసుకోవాలి. బ్రాకెట్స్, ఆఫ్స్ అనేవి లేవు. సో మనకి డివిజన్ అయితే ఉంది. సో డివిజన్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం డివిజన్ని సాల్వ్ చేసామన్నమాట. సో 5 29s మనకి 145 అవుతుంది. సో 145 మనకి 5 times అయితే క్యాన్సిల్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకి 5 × 9 ఉంది. సో తర్వాత మనం మల్టిప్లికేషన్ చూసుకోవాలి కాబట్టి 5 × 9 ఓకే 45 అవుతుంది. సో 45 + 75 - 13 అని చెప్పేసి మనకి ఫైనల్గా ఇక్కడ ఈక్వేషన్ అయితే ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఫస్ట్ ఎడిషన్ చూసుకోవాలి, లాస్ట్లో మనకి సబ్ట్రాక్షన్ ఉంటుంది. సో ఎడిషన్ చూసుకోవాలి కాబట్టి 75 + 45 చేయాలి.
సో 75 ప్లస్ 45 ఎంత అండి 120. సో 120లో నుంచి -13 తీసేయాలి. సో 13 తీసేస్తే మనకి చివరికి మిగిలేది 107 అనమాట. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత ఉంది 107 అని చెప్పేసి ఉంది. సో ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోవాలి. సో సింపుల్ క్వశ్చన్ అనమాట. జస్ట్ మీరు ఇచ్చినటువంటి సింబల్స్ని ఇంటర్చేంజ్ చేసుకొని సో వాటిని మీరు సాల్వ్ చేయడమే. సో ఒక 30 to 40 సెకండ్స్లో మీరు సాల్వ్ చేసేయచ్చు. మీకు ఈ యొక్క ప్రాక్టీస్ అనేది ఉంటే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లెటర్ సిరీస్ అయితే ఇచ్చాడండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే యాక్చువల్గా మనం వీటన్నిటిని కూడా కౌంట్ చేసుకొని వాటిని మనం 4 పార్ట్స్గా కానీ లేదా 3 పార్ట్స్గా కానీ లేదా 5 పార్ట్స్గా కానీ డివైడ్ చేసుకోవాలన్నమాట. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ డాష్ బిహెచ్ఓ డాష్ ఈటీబీ డాష్ డాష్ ఎంఈటీ డాష్ హెచ్ఓఎం డాష్ టీబీహెచ్ఓఎం అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ సిరీస్ వచ్చేసి ఏమని ఉంటుందంటే ఈటీబీహెచ్ఓఎం అని చెప్పేసి ఉంటుందని మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ డాష్ బిహెచ్ఓ అన్నాడు, ఇక్కడ డాష్ టీబీహెచ్ఓఎం అని చెప్పేసి అన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఈ ఉంటుంది అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి టీ ఉంటుంది. ఓకే, తర్వాత బిహెచ్ఓఎం అనేది రావాలి. ఓకే, సో ఫస్ట్ టీ వస్తుంది, తర్వాత ఎం వస్తుంది, తర్వాత ఈటీబిహెచ్ అనేది రావాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో టీఎంహెచ్ అని చెప్పేసి ఉంది. ఇంకా ఎక్కడ కూడా ఏ ఆప్షన్స్లోనో అదైతే లేదు. కాబట్టి ఇది మనకి టీఎంహెచ్ఓబిఈ అనేది ఇచ్చినటువంటి బ్లాంక్స్లో మనం ఫిల్ చేయాల్సినటువంటి లెటర్స్. సో చాలా సింపుల్ అనమాట. లెటర్ సిరీస్ అని చెప్పేసి అంటారు. ఇది మీకు రీజనింగ్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఇది ఒక టాపిక్ కింద ఉంటుంది. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మిర్రర్ ఇమేజ్ అయితే ఇచ్చారు, ఎదురుగా అద్దం పెట్టాడు అనుకుందాం. అద్దం పెట్టి ఇక్కడ HMFA42 అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇది మనకి ఇటు రిఫ్లెక్ట్ అయినప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇది మనకి ఈ విధంగా మనకి రిఫ్లెక్ట్ అయినప్పుడు ఈ హెచ్ అనేది ఏ విధంగా చూపిస్తుంది, ఎం ఏ విధంగా ఉంటుంది, ఎఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ అనేది అండ్ 42 అనేది ఏ విధంగా ఉంటుంది, 42 అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మిర్రర్ ఇమేజ్లో మనకి రూల్ ఏంటండి, రైట్ అనేది లెఫ్ట్గా కనిపిస్తుంది, లెఫ్ట్ అనేది రైట్గా కనిపిస్తుంది. ఓకే, మీరు అద్దం ముందు నుంచినప్పుడు మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లాగా అండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా మీకు మిర్రర్లో మీకు కనిపించేటువంటి ఇమేజ్లో ఆ విధంగా రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్గా మారుతుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే HMFA42 అని చెప్పేసి ఇచ్చాడు. సో బాటమ్ టాప్ బాటమ్ అయితే అవ్వదు మిర్రర్ ఇమేజ్లో. వాటర్ ఇమేజ్లో చూసుకుంటే మనకి బాటమ్ వచ్చేసి టాప్ లాగా కనిపిస్తుంది, టాప్ ఏమో బాటమ్ లాగా కనిపిస్తుంది. మీరు ఒక పాండ్ దగ్గరికి వెళ్ళి అంటే ఒక చిన్న చెరువు దగ్గరికి వెళ్ళి నుంచుంటే ఓకే నుంచున్నట్లయితే మీ కాళ్ళు టాప్లో ఉన్నట్లుగా, మీ ఫేస్ అలాగే మీ యొక్క హెడ్ బాగా కిందకి నీళ్ళ లోపలికి వెళ్ళిపోయినట్లుగా అంటే బాటంలోనికి వెళ్ళిపోయినట్లుగా చూపిస్తుంది. సో బాటమ్ టాప్ అనేది మనకి వాటర్ ఇమేజ్లో కనిపిస్తుంది, కానీ మిర్రర్ ఇమేజ్లో బాటమ్ టాప్ అయితే అవ్వదు. కాబట్టి ఇక్కడ మీరు 2 అనేది చూసుకున్నట్లయితే మనకి రివర్స్లో ఇక్కడ ఏ విధంగా అయితే 2 ఉందో ఆ విధంగా ఉంటుంది. ఇంకా 4 కూడా సేమ్ ఇలాగే చేంజ్ అవుతుంది. మీరు ఇమాజిన్ చేసుకోవాలి లేదా ఈ విధంగా ఆప్షన్స్ని చూసుకొని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా ఏ ఏమో మనకి ఈ విధంగా రివర్స్లోకి మారుతుంది. సో ఇలాగా FMH ఈ విధంగా మారుతుంది. జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. లేదా మీరు ఏ విధంగా మారుతుంది అనేది రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ రాసుకొని దాన్ని బట్టి ఆన్సర్ అయితే చేయొచ్చు. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్ మనకి 1 అనేది క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ కోడింగ్ అండ్ డికోడింగ్కి సంబంధించినటువంటి లెటర్ క్లస్టర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి BINZ EJOY HKPX NMRV అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఇక్కడ B తర్వాత E వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సీక్వెన్స్ B తర్వాత E వచ్చింది, E తర్వాత H వచ్చింది, H తర్వాత ఏమొస్తుందని చెప్పేసి ఈ విధంగా అడిగాడు. సో ఫస్ట్ లెటర్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ లెటర్కి సంబంధించి మనం +3 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీకు Bకి +3 యాడ్ చేస్తే E వస్తుంది. ఓకే, ఈకి మీరు +3 యాడ్ చేస్తే మీకు హెచ్ అనేది వస్తుంది. సో హెచ్కి +3 యాడ్ చేస్తే ఏమొస్తుంది, కే వస్తుంది అనమాట. ఇక్కడ మనకి కే అని చెప్పేస్తుంది రెండు ఆప్షన్స్లో. అలాగే సేమ్ ఫార్ములా. సో ఐకి మీరు 3 యాడ్ చేస్తే, ఓకే, సో 3 కాదండి, ఐకి మీరు +1 యాడ్ చేస్తే, ఓకే, ఐ తర్వాత మనకి జే వస్తుంది కాబట్టి సో ఐకి మీరు +1 యాడ్ చేస్తే జే అనేది వస్తుంది ఇక్కడ మనకి. అంటే మీరు +1 అనేది యాడ్ చేయాలి. జేకి మీరు +1 యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఐజే. కే అనేది వచ్చింది ఇక్కడ. ఓకే, చూసారు కదా, నెక్స్ట్ సిరీస్లో కే అనేది వచ్చింది. అంటే జేకి మీరు +1 యాడ్ చేసినప్పుడు కే అనేది వచ్చింది.
మరి కేకి +1 యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఎల్ అనేది వస్తుంది. IJKL కదా, సో ఎల్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఎల్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ 2 ఆప్షన్స్లో KL ఉంది కాబట్టి ఇంకొక ఆప్షన్ అయితే మనం చూసుకోవాలి. తర్వాత ఎన్ చూడండి. సో ఎన్కి సంబంధించి ఎన్కి ఎన్ని యాడ్ చేస్తే మనకి ఓ వచ్చింది, IJKL MNO కాబట్టి. సో +1 యాడ్ చేస్తే, ఎన్కి +1 యాడ్ చేస్తే మనం ఇక్కడ ఓ అనేది రావడం జరిగింది కాబట్టి నెక్స్ట్ సిరీస్లో. సో ఓకి +1 యాడ్ చేస్తే పి అనేది వచ్చింది. సో పీకి +1 యాడ్ చేస్తే సో క్యూ అనేది రావాలి. సో KLQW అనేది ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి కోడింగ్ క్వశ్చన్ అనమాట. సో ఈ విధంగానే మనకి ఈ లెటర్ సిరీస్ ఏదైతే ఉందో ఈ రీజనింగ్ ఏదైతే ఉందో ఈ రీజనింగ్ అనేది మనకి చాలా ఈజీగా అయితే రావడం జరిగింది. సో సింపుల్గానే ఉన్నాయి. సో క్వశ్చన్ అనేది మెట్రికులేషన్ లెవెల్లో మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంది కాబట్టి సో మనకి చాలా సింపుల్గానే ఇచ్చాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. G అంటే 7, సో ఇక్కడ 7 ఇచ్చాడు. తర్వాత R తర్వాత ఏమొస్తుంది అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా సింపుల్గా మీరు చేయొచ్చు. ఇక్కడ రైట్ అని చెప్పేసి ఇచ్చాడు. రైట్ అంటే మనకి R అనేది 18 కాబట్టి, తర్వాత I తర్వాత వచ్చేది ఏంటి, ఓకే IJK, ఓకే J తర్వాత +2 యాడ్ చేస్తే K అనేది వచ్చింది కాబట్టి ఈ విధంగా మనకి సీక్వెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదంతా మనకి కోడింగ్ డీకోడింగ్ మీరు ఈజీగానే చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా మనకి సేమ్ ఈజీగానే ఉన్నాయి. సో ఇవన్నీ మీరు యాజ్ పర్ SSC సిలబస్ ప్రకారమే ఇచ్చారు కాబట్టి సో మీరు ఈజీగానే ప్రిపేర్ అవుతారనమాట. ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సింపుల్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఇంకా సర్టెన్ కోడ్ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ మనకి లెటర్ సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ లెటర్ సిరీస్ మీరు RS అగర్వాల్ రీజనింగ్ బుక్లో ఒక చోట మీకు కంప్లీట్ టాపికే ఉంటుంది. ఖచ్చితంగా ఇవి ప్రిపేర్ అవ్వండి. 2 క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ మనకి. ఇది రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఈ విధంగా అయితే వచ్చాయి. మీరు క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. నేను మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఇస్తాను. మీరు ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని షిఫ్ట్స్కి సంబంధించి మెట్రికులేషన్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, డిగ్రీ లెవెల్కి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా పెట్టాను, మీరైతే తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. జీకే క్వశ్చన్స్ అవి ఏ విధంగా ఉన్నాయని చూద్దాం మెట్రికులేషన్ లెవెల్ పేపర్లో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డ్యూరింగ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ ద టర్మ్ ఆఫ్ లోక్సభ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్, ఓకే ది టర్మ్ ఆఫ్ లోక్సభ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి నేషనల్ ఎమర్జెన్సీని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ యొక్క లోక్సభకి సంబంధించినటువంటి టర్మ్ ఎన్ని సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేస్తారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే లోక్సభకి సంబంధించినటువంటి టర్మ్ 1 year వరకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది డ్యూరింగ్ ది నేషనల్ ఎమర్జెన్సీ టైంలో. ఓకే సో జాతీయ విపత్తు వచ్చినప్పుడు, ఒక జాతీయ విపత్తుగా ప్రకటించినప్పుడు, ఓకే సో దాని యొక్క లోక్సభకి సంబంధించిన టర్మ్ అనేది యాక్చువల్గా 5 years అయితే మరొక 1 year ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఇన్ ద టర్మ్ బుల్స్ ఐ యూజ్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కొన్ని టర్మినాలజీస్ అయితే ఉంటాయి. టెన్నిస్ కానీ, షూటింగ్ కానీ, ఖోఖో, చెస్, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని టెర్మినాలజీస్ అయితే ఉంటాయి. అవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. SSC లాంటి ఎగ్జామినేషన్స్లో ఈ టెర్మినాలజీస్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ అయితే ఇస్తాడనమాట. సో బుల్స్ ఐ అనేటువంటి యొక్క టర్మ్ని ఏ స్పోర్ట్ లేదా గేమ్లో యూజ్ చేస్తారన్నారు, అది షూటింగ్ అనేటువంటి గేమ్లో యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ హిస్టరీకి సంబంధించి కాళిదాస్ వాజ్ ఏ ఫేమస్ పోయెట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ అని చెప్పేసి అడిగారు. సో కాళిదాస్ అనేటువంటి అతను ఎవరి ఆస్థాన కవిగా ఉండేవాడు అని చెప్పేసి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇది మనకి చంద్రగుప్త 2 టైంలో చంద్రగుప్త 2 దగ్గర ఫేమస్ పోయెట్గా ఉండేవారు అనమాట కాళిదాస. సో కాళిదాసుడు ఈ చంద్రగుప్త 2కి సంబంధించినటువంటి ఆ యొక్క ఆస్థానంలో ఉండేవాడు. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ టైప్ ఆఫ్ మజిల్స్ డు ది యుటెరస్, ఐరిస్ ఆఫ్ ది ఐ అండ్ బ్రాంచీ కంటైన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి యుటెరస్ అంటే గర్భాశయం, ఐరిస్ అంటే మన కంటి లోపల ఉండేటువంటి కంటి శుక్లాలు, ఇంకా బ్రాంచీ అంటేనేమో శ్వాసనాళాలు. సో ఇవి కలిగి ఉండేటువంటి మజిల్స్ ఏంటని చెప్పేసి అడిగారు. సో ఆ మజిల్స్ వచ్చేసి స్మూత్ మజిల్స్ అని చెప్పేసి అంటారు. సో ఆ పర్టికులర్ బాడీ పార్ట్స్లో మనకి స్మూత్ మజిల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ పర్సనాలిటీస్ రెనౌన్స్డ్ హిజ్ నైట్హుడ్ ఆఫ్టర్ ది జలియన్వాలా బాగ్ మాసాకేర్. ఓకే సో జలియన్వాలా బాగ్కి సంబంధించినటువంటి యొక్క ఉదంతం జరిగిన తర్వాత, మారణకాండ జరిగిన తర్వాత అతనికి ఒక వ్యక్తికి వచ్చినటువంటి గుర్తింపును ఎవరు వదులుకున్నారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ యొక్క మాసాకేర్ జరిగిన తర్వాత ఆయన యొక్క గుర్తింపుని, ఆయనకి ఇచ్చినటువంటి పర్టికులర్ అవార్డు ఏదైతే ఉంటుందో దాన్ని వదులుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి నైట్హుడ్ అంటే బిరుదు కానీ, లేకపోతే ఏదైనా ర్యాంక్ కానీ, లేకపోతే ఏదైనా ఒక అవార్డు కానీ
ఓకే, సో ముఖ్యంగా బిరుదు లాంటిది ఏదైనా ఇచ్చినట్లయితే అలాంటి వాటిని వదులుకుంటారనమాట ఏదైనా సిచ్యువేషన్లో, సో వారు నొచ్చుకున్నప్పుడు. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే మనకి జలియన్వాలా బాగ్ ఉదంతం జరిగినప్పుడు సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయనకి ఇచ్చినటువంటి అవార్డుని లేదా ఆయనకి ఇచ్చినటువంటి బిరుదుని వదులుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ది క్విట్ ఇండియా రిజల్యూషన్ వాజ్ రాటిఫైడ్ ఇన్ ది డాష్ సెషన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ టు లాంచ్ ది మూవ్మెంట్ అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే ఆ యొక్క మూవ్మెంట్ని లాంచ్ చేయడానికి సంబంధించి ఇక్కడ క్విట్ ఇండియాకి సంబంధించినటువంటి రిజల్యూషన్ ఏ సెషన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దానికి సంబంధించి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని అడిగారు. సో ఇది బాంబే సెషన్లో అండి. సో బాంబే సెషన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ యొక్క మూవ్మెంట్ని లాంచ్ చేయడానికి సంబంధించి ఈ యొక్క క్విట్ ఇండియా మూవ్మెంట్కి సంబంధించినటువంటి రెజల్యూషన్ని బాంబే సెషన్లో తీసుకురావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వేర్ వాజ్ ది ఫస్ట్ సిమెంట్ ప్లాంట్ లొకేటెడ్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ 1904? ఓకే, సో 1904లో మొదటి సిమెంట్ ఫ్యాక్టరీ లేదా ప్లాంట్ని ఎక్కడ లొకేట్ చేశారో, ఎక్కడ స్థాపించారని చెప్పేసి అడిగారు. ఇది చెన్నైలో స్థాపించడం జరిగింది. సో ఇక్కడ మీకు ఆన్సర్స్ అనేవి మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి, ఐ నో దట్. కానీ ఇక్కడ మీకు క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని తెలియడం కోసం నేను మీకు చెప్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే అలరిప్పు, జతిస్వరం, శబ్దం, వర్ణం అండ్ తిల్లానా ఆర్ రెగ్యులర్ ప్యాటర్న్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూడండి, మనకి క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ నుంచి, ఫోక్ డ్యాన్సెస్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ ఈ విధంగా కూడా అడగొచ్చు అనేది మనకి ఇక్కడైతే తెలుస్తుంది. సో ఆ యొక్క భరతనాట్యంలో ఉండేటువంటి ఆ యొక్క ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ ప్యాటర్న్స్ ఏంటనేది మీరు చూడొచ్చు. అలరిప్పు, జటిస్వరం, జాతిస్వరం, శబ్దం, వర్ణం, తిల్లానా అనేవి ఆ యొక్క భరతనాట్యంకి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనమాట. సో ఇవి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అయినటువంటి భరతనాట్యంలో ఉండేటువంటి ప్యాటర్న్స్. సో క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అండ్ ఫోక్ డ్యాన్స్ ఫామ్స్ నుంచి మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా, టెంపుల్స్ ఆఫ్ ఇండియా, ఈ విధమైనటువంటి స్టాటిక్ జీకే నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే, ది ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఢిల్లీ బై ది యాక్ట్ ఆఫ్ అని చెప్పేసి అడిగారు. ఇది 1935 యాక్ట్ ప్రకారం ఫెడరల్ కోర్ట్ని ఢిల్లీలో స్థాపించడం జరిగింది. సో నెక్స్ట్ వన్, ది ఏషియన్ గేమ్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఓకే, ఏషియా గేమ్స్ని మరొక పేరుతో కూడా పిలుస్తారు, అదేంటంటే ఏషియాడ్ అని చెప్పేసి దాని యొక్క పేరు. సో ఈ విధంగా మనకి జీకే క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. నేను మీకు ప్రీవియస్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి మీరు అవి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో రషీద్ సెల్స్ ఏ బుక్ అట్ ఏ గెయిన్ ఆఫ్ 20%. ఇఫ్ యూ హ్యాడ్ సోల్డ్ ఇట్ అట్ 34.51 more, he would have gained 37%. ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది బుక్ ఈజ్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే రషీద్ అనేటువంటి అతను 20% ప్రాఫిట్ తోటి ఒక బుక్ని అయితే ఆ యొక్క బుక్ని అమ్మడం జరిగిందనమాట. సో అతను 34.51 మోర్కి కనుక అమ్మినట్లయితే అతనికి 37% అతనికి ప్రాఫిట్ అయితే వచ్చి ఉండేదని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో గెయిన్ అయితే వచ్చేది. అయితే అతని యొక్క కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది బుక్ ఎంత అని చెప్పేసి అడిగారు. సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించినటువంటి టాపిక్. సో నేను మీకు అర్థమెటిక్కి సంబంధించి ఒక మంచి క్యాలిక్యులేషన్తో కూడినటువంటి వీడియో అయితే చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి యొక్క పాయింటర్ కొంచెం పెద్దగా పడుతుంది. సో నేను మీకు ఖచ్చితంగా ఈ యొక్క అర్థమెటిక్కి సంబంధించినటువంటి టాపిక్కి సంబంధించి సపరేట్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరు ఒకసారి ఈ క్వశ్చన్స్ అయితే మీరు ప్రొవైడ్ చేసినటువంటి ప్రీవియస్ పేపర్స్ని తీసుకొని ఒకసారి గమనించండి. మెట్రికులేషన్ లెవెల్లో ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయని మీకు తెలుస్తుంది. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూడొచ్చండి. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్యాసివ్ వాయిస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే వచ్చింది. షీ విల్ క్లియర్ ది టెస్ట్ టుమారో అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ది టెస్ట్ విల్ బీ క్లియర్డ్ బై హర్ బై ది నెక్స్ట్ డే. ది నెక్స్ట్ డే అనేది దీనికి సంబంధించినటువంటి ప్యాసివ్ వాయిస్ అనమాట. సో ఇచ్చినటువంటి సెంటెన్స్ని మీరు ప్యాసివ్ వాయిస్లోనికి మార్చాలి. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించి రూల్స్ అయితే ఉంటాయి. సో ఆ రూల్స్ మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతారు. ఈజీగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. మీకు ఎస్ఎస్సికి సంబంధించిన ఏ ఎగ్జామినేషన్లో అయినా, ఏ జాబ్లో అయినా, ఏ జాబ్కి సంబంధించిన ఎగ్జామినేషన్లో అయినా రీజనింగ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ రెండు కూడా మీకు మంచి స్కోరింగ్ సబ్జెక్ట్స్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు సబ్జెక్ట్స్ని మంచి స్కోరింగ్ సబ్జెక్ట్స్గా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా యాప్టిట్యూడ్ అనేది క్యాలిక్యులేటివ్గా ఉంటుంది. జీకే అనేది మీరు ఎంత చదివినా కూడా కొత్త క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో తర్వాత చూసుకున్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్ అయితే అడిగారు. డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ మనకి డైరెక్ట్ స్పీచ్ అయితే క్వశ్చన్ ఇచ్చారు. హీ సెడ్ ఐ కెన్ స్పీక్ 3 languages ఫ్లూయెంట్లీ. అంటే ఇక్కడ చూసుకుంటే హీ సెడ్ దట్ హీ కుడ్ స్పీక్ 3 languages ఫ్లూయెంట్లీ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే,
తర్వాత యాంటోనిమ్ అయితే అడిగారు. సో బ్రేవ్ అని చెప్పేసి ఇచ్చారు. సో బ్రేవ్కి ఆపోజిట్ ఇక్కడ కవర్డ్, అంటే బ్రేవ్ అంటే ధైర్యంగా ఉండడం, కవర్డ్ అంటే పిరికితనంగా ఉండడం. సో అది ఆపోజిట్ వర్డ్. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ గురించి అడిగారు. సమ్వన్ హూ డస్ నాట్ కేర్ అబౌట్ రూల్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఎవరైతే ఆ యొక్క విధానాల్ని లేదా రూల్స్ని పట్టించుకోరో వారిని ఏమంటారని చెప్పేసి అడిగారు. సో నాన్ కాన్ఫార్మిస్ట్ అని చెప్పేసి పిలుస్తారనమాట. నాన్ కాన్ఫార్మిస్ట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాన్ కాన్ఫార్మిస్ట్ అంటే సమ్వన్ హూ డస్ నాట్ కేర్ అబౌట్ రూల్స్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూషనే, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ కూడాను. ద స్టేట్ ఆర్ కండిషన్ ఆఫ్ నాట్ బీయింగ్ ఇన్ అగ్రిమెంట్, అకార్డెన్స్ ఆర్ ఇన్ హార్మనీ. ఓకే, సో ఏదైతే మనం వేరొకళ్ళతో సరైనటువంటి ఒక మంచి రిలేషన్షిప్లో ఉండకుండా ఉంటాము. ఓకే, సో వెన్ యు ఆర్ నాట్ ఇన్ ఫ్రెండ్లీ విత్ అదర్స్, దెన్ వాట్ ఈస్ దిస్ కాల్డ్ ఇన్ వన్ వర్డ్స్ అని చెప్పేసి అడిగారు. సో దాన్ని ఏమంటారు అంటే ఇన్కాంగ్రియన్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఇన్కాంగ్రియన్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడొచ్చు, ఇంకా మిస్స్పెల్ట్ వర్డ్స్, ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్స్ గురించి ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో సింపుల్గానే ఉంటాయి. మీరు కొంచెం ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా ఈ మెట్రికులేషన్ లెవెల్లో ఉన్నటువంటి పేపర్లో మీరు మంచి మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.